చూస్తున్నారు కదా, గుండెలు కొట్టుకుంటున్నాయి మాకైతే. ఇంకా కళ్యాణ్ అన్న కనబడితే చాలు, ఆయన మాట వినబడితే చాలు అనుకున్నాం. కానీ ఆయన ఈ రేంజ్లో డ్యాన్స్ చేస్తాడని నేను అనుకోలేదు. కాలర్ ఎగరేసుకుని చెప్పొచ్చు. సినిమా అయితే బ్లాక్ బస్టర్, సాంగ్ అయితే ఇచ్చి పడేసింది, ఇంకా మామూలుగా లేదు. టీజర్ అయితే బాగుంది. ట్రైలర్ 14 కదా, చూడాలి అది ఎలా ఉంటుందో. ఇంకా మాకు వాటితో సంబంధం లేదండి, ఆయన కనబడాలి అంతే స్క్రీన్ మీద. కళ్యాణ్ బాబు అలా వెళ్ళిపోతాయి. ఇక్కడ కళ్యాణ్ బాబు కనపడితే చాలు, మాకు అలా వెళ్ళిపోతుంది ఏదైనా కూడా. చాలా గ్యాప్ తర్వాత గబ్బర్ సింగ్ ఒక సెన్సేషన్ హిట్. గబ్బర్ సింగ్ మళ్ళీ అదే కాంబో ఆయనకు ఒక ఇది తీసుకొచ్చినాడు గబ్బర్ సింగ్ సినిమానే. నేను గబ్బర్ సింగ్ అంత రేంజ్ అయితే నేను అన్నాను, గబ్బర్ సింగే. బట్ ఇది ఏంటంటే ఇంకా ఉస్తాదే. ఇంకా ట్రోల్ చేసేటోళ్ళు ట్రోల్ చేస్తారు, చాలా మంది అంటున్నారు. దురంధర్ అది ఎప్పుడు వచ్చిందండి సినిమా? అది నేనైతే చూడలేదు ఇప్పుడు థియేటర్లో. ఎందుకంటే నేను ఉన్నదని చెప్తాను, నేను హిందీ సినిమాలు చూడాలని నేను ఏం చూడాలి, మన తెలుగు సినిమానే చూస్తాను. మన తెలుగు హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, చరణ్, నేను వీళ్ళ సినిమాలో చూస్తాను. నేను హిందీ సినిమాలు ఎక్కువ ఎంకరేజ్ చేయను నేను, ఎందుకంటే చూడను, అంటే నాకు ఇష్టం ఉండదు చూడడానికి. సో అందరూ అన్నారు దురంధర్ 2 తోటి పోటీకి వస్తున్నాడు. ఇక్కడ ఉంది కళ్యాణ్ బాబు, 2 తెలుగు రాష్ట్రాలకి ఒక దేవుళ్ళగా పూజిస్తాం మేము ఆయనని. అలాంటిది దురంధర్ 2 రానివ్వండి, ఏదైనా రానివ్వండి, కళ్యాణ్ బాబు ముంగడ తట్టుకోవడం, అది చూసేటోడు అది చూస్తాడు. మేమైతే ఈయన సినిమానే చూస్తాం. 2000 పెట్టైనా చూస్తాం, 3000 పెట్టైనా చూస్తాం. చాలా మంది అనుకుంటారు మీకు దూల అది అనుకుంటారు. మా డబ్బులు మా ఇష్టం, మా హీరో మా ఇష్టం, చూసుకుంటాం. మీ హీరో జోలికి మేము రాము, మా హీరోల జోలికి మీరు రాకండి. మీకు దురంధర్ 2 చూడాలంటే వెళ్ళండి, చూడండి. ఇగోండి, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా అల్లు అర్జున్ మ్యూజిక్ పెట్టుకుంటాను నేను. అది ఎందుకంటే అందరూ కలిసి ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటాను నేను. సినిమా అయితే బాగుంటుందండి. ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్ ఇవన్నీ మీరు ఎందుకులండి, వాళ్ళందరూ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కాదు, మేమంతా కలిసే ఉంటాం. కొంతమంది కావాలని చెప్పి కొన్ని కుక్కలు ఉన్నాయి ఆంధ్రాలో, అంటే హీరో ఫ్యాన్స్ మధ్యన, అభిమానుల మధ్యన గొడవలు పెడతారు. సో వాళ్ళే ట్రోల్ చేస్తున్నారు. ఇది ఎటువంటిది అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే కాదు. ఆయన చెప్పారన్న, ఎన్నిసార్లు ఇచ్చారన్న, అదేదో అనుకో బాక్స్ ఆఫీస్ అన్నట్టుగా ఇచ్చారు. అంతేగాని ఆయన మహేష్ బాబు గారు, ఆయన కళ్యాణ్ గారికి ఎన్నిసార్లు సపోర్ట్ చేశారు. జల్సాలో వాయిస్ ఎవరు ఇచ్చారండి? మహేష్ బాబు గారు కదా. అలాగే మహేష్ బాబు గారు కష్టం వచ్చినట్టు కళ్యాణ్ గారు ఎన్నిసార్లు నిలబడలేదు మన తెలుగు సినిమా కోసం. ఈ రోజు కళ్యాణ్ గారు ఎంత పరిశ్రమ అభివృద్ధి చేయడానికి ఎంత కష్టపడ్డారు. టికెట్ రేట్స్ అన్నా సరే, ఏదైనా గత ప్రభుత్వం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎంతలా ఇబ్బంది పెట్టిందన్న, కానీ ఈ రోజు కళ్యాణ్ గారు వచ్చాక ఆ ఇబ్బందులన్నీ తీరాయి. ఓకే, టికెట్ కి ఎంత రేట్ పెట్టాలో అంత రేట్ ప్రకారం హైక్స్ ఇస్తున్నారు, జీవోలు ఇస్తున్నారు, అంత బాగుంది. సినిమా ఇండస్ట్రీ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు కళ్యాణ్ గారు ఈ రోజు. సార్, టికెట్ రేట్స్ పెంచాలంటే అది సినిమా బట్టి ఉంటుందండి. అన్ని సినిమాలకి పెంచడం అనేది నేను ఒప్పుకోం, కానీ పెద్ద సినిమాలు పెద్ద స్టార్ హీరోస్ అన్నప్పుడు కొన్ని సినిమాలు పెంచాలి. అది సినిమా ఇండస్ట్రీకి అభివృద్ధి. ఈ రోజు టికెట్ రేట్స్ అన్ని పెరుగుతున్నాయి కదండి, అన్ని ధరలు పెరుగుతున్నాయి, దాంతో పాటు టికెట్ రేట్స్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ ఓజీ కలెక్షన్ తగ్గడం ఏంటన్నా? 500 కోట్లు కొట్టింది ఆంధ్రప్రదేశ్ లో. ఓజీ కలెక్షన్ తగ్గడం ఏంటి? ఓజీ సినిమా అనేది ఒక లెవెల్, ఇది దానికి మించి ఉంటది. అది మనం ఉగాదికి చూస్తాం. నా గబ్బర్ సింగ్ లో డైలాగ్ ఉంటది మాకు, అది 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 ఎలా రా బ్రో, రా ఇలా అర్జున్ బ్రో, అది ఇంకోండి. కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నేను మాట్లాడడం అంటే కళ్యాణ్ ఆడ నా ఫ్యాన్, మేము మాట్లాడిన ఒకటే, ఆయన ఫ్యాన్స్ మాట్లాడిన ఒకటే కింద ఆయన మాట కింద చెప్తున్నాం. మాకు ఎప్పుడు ఎవడు పోటీకి రాలేడు. ఎందుకంటే సిద్ధప్ప, మాకు మేమే పోటీ, మాతో మాకే పోటీ. అది